మొగోళ్ళు మావోళ్ళు యూత్ డ్యూటీలు రాక ఇట్లా ఉన్నారు కోపాల మీద. మీ దమ్ము మా దమ్ము చూసుకున్నా ఎన్నికకు తగ్గలేదు నా కొడుకెళ్ళారుగా. ఎవరు అంత సీన్ లేదు ఇక. దాసిన మగడా ఏరే ఉండని 100 చెప్పుకుంటుండు. గెలవాడు గెలవాడు గెలవాడు. అందుకే కుండలు పెట్టి బిందె వచ్చారు. మేమంటే ఎంగిపోనియం. అందుకని కేసీఆర్ గెలుస్తాడు. మా అన్న కేసీఆర్ దొరా తెలంగాణ జాతి పిత. ఆయన రెస్ట్ తీసుకుంటుండు. ఆయన వీకినా మీరు పనికిరారు. ఎవడన్నా గాని అందరినన్నా ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి హోదా ముఖ్యమంత్రి ఆయనే ఒక ముఖ్యమంత్రి ఒక హోదాలో ఉన్నప్పుడు నువ్వు ప్రజలందరూ ఒక తిరిగా చూడాలి. ఏం చేస్తున్నావు? ఈయనే పోతాడో ఏమో. నోరు పంజం ఆడతా నోసలు పంజం ఆడది. అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు. నువ్వు కేసీఆర్ నే పోవాలనుకుంటే నువ్వే పోతావు. అయ్యా కోడల కాలమా? అత్తకాలం వస్తుంది. మళ్ళా అత్తకాలం వస్తే కర్ర కింద ఆతో పెడతారు. అత్తకాలం వస్తుంది. అత్త శాతం ఎంత అయింది? అత్త లేకపోతే అత్త కొడుకులు లేరా? ఇక్కడ ఏమంటుండంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులేమో వర్షాలు పడతలేవు అంటే ఇక్కడ కేసీఆర్ రక్తాన్ని కోసి పొలాలలో చల్లాలి అంటుండు. ఎట్లా చూస్తావు? పొలాలలో చల్లాలట. రక్తమా? వాళ్ళ రక్తమే చల్లుతాం. కాంగ్రెస్ వాళ్ళదే. ఎందుకంటే వీళ్ళు సేవ చేసిరు ప్రజలకు. ప్రజా సేవ చేసిరు. ప్రజలను కాపాడిండు. నెత్తి మీద మోసిండు. భుజాల మీద మోసిండు. ఎండానలే వానలే ఉద్యమాలు చేసిండు. ఉద్యమకారుడు. కష్టపడ్డాడు. జాతి తెచ్చిండు. జాతి పిత. మిషన్ భగీరథ నీళ్లు. మిషన్ భగీరథుడు. ఒక్క రూపాయి నాకొద్దు. ఎవడు నా మగనికి 2000 పింఛని. 4 చచ్చిపోతే నా బిడ్డకు 2000 పింఛని ఇస్తుండు. 4000 నా మనవరాలు ఫెయిల్ చేస్తే నాకు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఎందుకని గద్దె దింపిరంటే మంచి ప్రశ్న ఎవడు అడగలే పొద్దుటి నుంచి. ఎందుకని గద్దె దింపిరంటే 6 పథకాలు చెప్పిండుగా. అబద్ధాలు ఆడిండుగా. నువ్వు అబద్ధాలు ఆడి 6 పథకాలు చెప్తే కేసీఆర్ 2000 ఇస్తుండు. రేవంత్ రెడ్డి 4000 ఇస్తారని ఆశపడ్డారు. ఇంటికి తులం బంగారం ఇస్తుండు అన్నారు. తులం బంగారానికి ఆశపడ్డాడు. బండి కాశపడ్డారు. స్కూటీ కాశపడ్డారు. 4000 కాశపడ్డారు. అన్నిటికి ఆశపడి 6 పథకాలకు ఆశపడి కాంగ్రెస్ కు ఓటు మర్చిపోయేసినందుకు మన్ను ముక్కు బిత్తురు. ప్రజలను మోసం చేసిరి. ఆగం చేసిరి. బట్టి విక్రమార్క ఇంటింటికి వచ్చి సుధపూస భద్రంగా పెట్టుకోరి. కాగితం ఇంట్లో బీరువాళ్ళన్నా పెట్టుకోరి. ఇంటింటికి వచ్చి తులం బంగారం ఇస్తామన్నాడు బట్టి విక్రమార్క. ఇప్పుడు కనపడవయ్యా బట్టి విక్రమార్క. యాడున్నవయ్యా? ఏ మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. బట్టి విక్రమార్క ఏడవపడవు. అయ్యా ఎందుకు కోరుకుంటాడు అంటే రేపు నాకు మళ్ళీ ఏడదాడవుతాడు. మళ్ళీ ఏడదాడైనా కోట్లు పడని ఏమో. నేను గెలవనేమని భయం. ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటది. ఎంత భయపడ్డా గెలిచేది కేసీఆర్. అందరు నమ్ముతారు. రాహుల్ గాంధీ సభ పెట్టిన జాగాలనే బీఆర్ఎస్ సభ పెట్టిరు. అంటే అలా రెచ్చగొడుతుందుకా లేకపోతే మీ బలం చూపించుకుంటా? వాళ్ళు పెట్టాక మేము పెట్టాం. నీ దమ్ము నీది, మా దమ్ము మాది. నీ ప్రజలు నీకు, మా ప్రజలు మాకు. అందుకనే పర్మిషన్ ఇవ్వలేదా? ఎందుకు ఆగం చెప్తావు? నువ్వు మంచోని అయితే ఎందుకు మాగం చెప్తావు? నువ్వు మంచోని అయితే మంచి మొగని మంచి మొగని ఏటి వాళ్ళ మరమల్లా ఏటా వాళ్ళ మరమల్లా అన్నారట. ముక్కు కోసిన మొగడు అందరికి ఎరికే. ఇప్పుడు ఎవడెట్లా చేసింది అందరికి ఎరిక ప్రజలు. ఇప్పుడు ప్రజలు అప్పుడు ఏమనుకోరు, బాధపడరు. అప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకోరు. ఆ చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం? మొదలే ఆకులు పట్టుకోరు. ఇప్పుడు ప్రజలు అందరు తెలుసుకురు. ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డికి? ఏది ఏం చెప్పినా వాళ్ళ పని అయిపోయింది. కథం కేల్ కథం దుకాణం వాళ్ళు. ఈ సభ ద్వారా అందరు తెలివి కళ్ళు అవుతారు. తెలివి తెచ్చుకుంటారు. అందరు ఇట్లాంటి యూత్ తెలిసిపోయింది.
టీఆర్ఎస్ కొండంత బలం ఉన్నది మాకు ఇవాళ శక్తి ఇచ్చిన అందరికి పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఎవరిది వాళ్ళకే ఇవాళ ఎవరిది వాళ్ళకి షో వచ్చింది. ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అని అందరు అర్థం చేసుకురు. ఇవాళ నీళ్లు రాకపోలుగా కట్టేసారు. వాళ్ళు ఎంత కట్టేసి ఏం చేసినా కూడా వాళ్ళు సర్వ ప్రయత్నం చేసినా కూడా కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది. ఏం చేస్తుండు ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి వచ్చి ఏమైనా చేస్తుండా? ఏం చేస్తలేడు. ఒక బస్సు పిరియాని పెట్టిండు. ఎవడు పెట్టమన్నాడు? వాడు ఎవడు చేయమన్నాడు? మాకు పిరి పెట్టమన్నాడు. ఎవడు పెట్టమన్నాడు? ఏం చేయమన్నాడు? అట్లా చేసి ఒకడు పెట్టి ఒకడు గుంజుకున్నట్టు పిల్లల ఫీజులు కాలేజీ ఫీజులు అన్ని వేయించిండు. అన్ని చేసిండు. స్కాలర్షిప్లు ఇస్తలేడు. ఏం చేస్తలేడు. మళ్ళీ ఈడు వస్తాడా? రాడిగా కొడుకు బిడ్డకు ఏం చేస్తుండు? ఏం చేసిండు? ఏం ఉద్యోగాలు ఇస్తుండు? ఎవరికి ఉద్యోగాలు ఇస్తుండు? ఏం చేస్తుండు? ఎవరికి ఏం చేస్తలేడు? ఏం చెప్తలేడు. వచ్చినోడు వచ్చిండు. ఎట్లా గలతాయి వచ్చిండు. మళ్ళా వాడు జల్మాల రాడు. చెయ్యడు వాడు. మీకు మంచి చీరలు ఇవ్వబట్టే మళ్ళా తులం బంగారం చేస్తాం. కావాలంటే ఆ చీరలు ఎవరు కావాలి? ఆయన ఇచ్చే చీరలే కట్టుకొని చేస్తున్నాము. ఎవరు కావాలి? అందరు ఒకటే చీరలు. పసిబట్ట కూడా పనికి రాదు. ఆ కాగితాలు ఏరుతో కూడా కడతాడు. ఆ చీరలు ఎవరు కావాలి? మోసగాడున్నాడు. మోసం చేస్తున్నాడు. మొత్తం బ్రెయిన్ చేస్తున్నాడు. అంతా గరీబోనికి ఇల్లు కూడా కొడుతుండు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇచ్చిన వీడు ఏడముండు. వీడు పెయింటింగ్ వేసుకుంటే ఏడముండు. వీడు పాలమూరు నుంచి వచ్చి ఇప్పుడు మొత్తానికి ఇండ్లని గరీబోల గుల కొడుతుండు. లేనోళ్ళ గుల కొడుతున్నాడు. ఇల్లు గుల కొడుతుంది. ఎంత ద్రోహము ఇది! ఎంత ద్రోహం! గతిమాలి వాళ్ళు ఉన్నారు. బోగలేని వాళ్ళు ఉన్నారు. ఇళ్లలో పని చేసే వాళ్ళు ఉన్నారు. ఎంత గతి లేని వాళ్ళు ఉన్నారు. రోజు కూలి చేసుకొని బతాలు ఉన్నారు. ఎంత ద్రోహము! వాళ్ళ పెళ్ళాన్ని అట్నే పెడితే ఊకుంటాడా? ఆయన బిడ్డను పెడితే ఊకుంటాడా? ఆ చుట్టాన్ని పెడితే ఊకుంటాడా? 7 మంది అన్నదమ్ములు వాళ్ళ పెళ్ళాలు అలా వదిలిన మడతలను పెట్టమని రోడ్డు మీద ఎంత అద్రగానం చేస్తుండు. అన్యాయం చేస్తుండు. గెలిచి ఏం న్యాయం చేస్తుండు? ఇల్లు లేని వాళ్ళకు గరీబ్ వాళ్ళకు ఉన్న ఇండ్లు కూలగొట్టిండు. వాళ్ళ సిప్పలు బయట వేసిండు. వాళ్ళు పనులు చేసుకుంటారు. వాళ్ళు పిల్లలు ఎత్తుకొని చిన్న పిల్లలు ఎత్తుకొని బయటకి ఎట్లా పోయి వాళ్ళు ఎట్లా పనులు చేసుకుంటారండి? మళ్ళా రాడు వాడిగా బస్సు పిరి చేసి ఆడోళ్ళని కొట్టుకుంటట్టు చేసినాడు. అనుకున్నా నేను బాధంలో జ్వరాల కొడుకాను. ఈసారి వస్తే మాత్రము ఆడోళ్ళ చేతుల మాత్రము మెత్తగా కొడుకని ఆయన రెడ్డి అన్న రేవంత్ రెడ్డి ఏం పని చేసిండు? ఉన్నోళ్ళ ఇల్లు కొలగొచ్చిండు. ఓ రైతు బంధు లేదు, ఏది లేదు. అన్ని మోసం, దగా కుట్ర. ఆయన అసలు కాంగ్రెస్ దగా కుట్ర. లంచ కొంచెం కాంగ్రెస్. అది కాంగ్రెస్ లంచ కొంచెం కాంగ్రెస్. ఏం పని చేయలేదు. దొంగ కాంగ్రెస్. మా అన్న కేటీఆర్ అన్న, మా కేసీఆర్ అన్న ఎన్ని పనులు చేసిండు. ఈ ఉద్యమాన్ని సాధించిండు. తెలంగాణ ఉద్యమాన్ని. ఈయన ఏం చేసిండు? ఈయన వచ్చి అందరు బతుకు తెరివి ఆగం చేస్తుండు. ఏం చేయడు. బేకారు. చెరువులు పూటగా తీపించిండు. మళ్ళీ నీళ్ళ ట్యాంకీలు కట్టించిండు. కలెక్టర్ ఆఫీసులు కట్టించిండు. ఎవరు? ఎప్పుడైనా మన తెలంగాణకు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా పనులు చేసిర్రు. కలెక్టర్ ఆఫీసులు, నీళ్ళ ట్యాంకీలు, ఆడోళ్ళకు పిరి బస్సులు పెట్టిండ్రు. కేసీఆర్ సార్ మంచిగా పథకాలు తెచ్చిండు. మంచిగా పనులు చేసిండు. లక్ష్మీ కళ్యాణము ఇవన్నీ చేసిండు. మన భర్తలు చచ్చిపోయిన వాళ్ళకు మంచిగా పింఛన్ చేసిండు అతను. వింటున్నారా? ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ సారు. మనకు ఒక తండ్రి లాగా. ఆయన చిన్న తప్పు చేసి ఓటేసిండ్రు కాబట్టి ఇప్పుడు ఆయననే కోరుకుంటున్నారు. ఆయననే మంచి పనులు చేయాలని అందరము మేము కేసీఆర్ కే గెలిపియాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే. జై తెలంగాణ.